పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 132 అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. అందరూ తీసారా? 132, 13, 14. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇది నాకు నిత్యము విశ్రామ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెరూషలేం పట్టణంలో సియోను కొండ అనే ఒక కొండ ఉంది, కోట ఉంది. అక్కడ అన్యజనులు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారు? అన్యజనులు. అయితే దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఐగుప్తు దేశము నుండి అబ్రహాం సంతానాన్ని తీసుకొస్తున్నప్పుడు వారితో ఏమన్నాడంటే, అక్కడ అన్యజాతి వారు 7 జాతుల వారు ఉన్నారు, వారిని వెళ్ళగొట్టి నేను ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే మీరు వారితో యుద్ధం చేయాలి, వారిని వెళ్ళగొట్టాలి, అక్కడ మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అని చెప్పాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వంలో వచ్చారు. మోయాబు దేశానికి వచ్చేసరికి మోషే మరణించాడు, చనిపోయాడు. మోషేని అక్కడ సమాధి చేశారు. ఆ తర్వాత ప్రలాప దినాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మరలా వెళ్ళడానికి దేవుడు ముందుగానే మోషే ద్వారా ఇంకొక నాయకుడిని ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడి పేరు యెహోషువ. ఆ యెహోషువ దేవుని ఆత్మ పొందినవాడు గనక వీరిని మోషే గురించి దుఃఖపడి ప్రాలాపించిన దినాలు పూర్తయిన తర్వాత మరలా వీళ్ళు ప్రయాణమై యెహోషువ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. యెరికో పట్టణాన్ని జయించి యొర్దాను దాటి దేవుడు ఇస్తానన్న కనాను దేశం యెరూషలేమును స్వతంత్రించుకోవడానికి వెళ్ళారు. అక్కడ 7 జాతుల వారితో యుద్ధం చేశారు, కానీ 6 జాతుల వారిని జయించారు. ఒక జాతి వారిని మాత్రం జయించలేకపోయారు. వాళ్ళు ఎక్కడున్నారంటే సియోను కోటలో ఉన్నారు. యెరూషలేములో దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఇది నాది, ఈ స్థలము నాది, ఇది నేను కోరుకున్నాను, ఇక్కడ నేను నివసిస్తాను, ఇక్కడే ఉంటాను, ఇది నాకు ఇష్టమైన స్థలం అని ఏ కోటను చూసి, ఏ కొండను చూసి దేవుడు ఆశపడ్డాడో అది ఖాళీ చేయించడం ఇజ్రాయేల్ ప్రజల వల్ల కాలేకపోయింది. నిజమే. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు ఏది కోరుకున్నాడో దాన్ని అపవాది దొంగిలిస్తాడు. అపవాది దాన్ని సోటు చేసుకుంటాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు, మన హృదయాన్ని కోరుకున్నాడు. మనము కావాలని ఆయన స్వయంగా తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. అయినప్పటికీ ఇది దొంగల గుహగా అపవాది మార్చేశాడు. దీన్ని అపవాదికి నివాస స్థలముగా మారిపోయింది. చూసారా? దేవుడు దేన్నైతే కోరుకుంటున్నాడో దాన్ని దేవుడికి దక్కకుండా చేయటమే అపవాది పని. నా వైపు చూస్తూ వినాలి దయచేసి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవునిది దేవునికి ఇవ్వాలి. అవునా కదా? యేసు ప్రభు ఒక రోజున సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒకడు వచ్చి, అయ్యా, పన్ను కట్టడం న్యాయమా, న్యాయం కాదా అని అడిగాడు. పన్ను కట్టొచ్చు అంటారా? కైసరుకి పన్ను కట్టమంటున్నాడు, అది న్యాయమేనా అని అడిగాడు. యేసు ప్రభు ఒక దేనారం నాకు చూపించండి అని అడిగాడు. ఒక దేనారం. ఆ రోజుల్లో దేనారాలు ఉండేవి, శకుములు ఉండేవి, అలాగే పైసులు ఉండేవి. అర్థమవుతుందా? కాసులు ఉండేవి. ఓ దేనారం చూపించండి అంటే దేనారం ఉంది. ఆ దేనారం పట్టుకొచ్చి ప్రభువుకి ఇచ్చారు. ఆ దేనారాన్ని ఇలా చూపించి, ఈ బొమ్మ ఎవరిది అన్నారు. కైసారుది అన్నారు. ఈ సంతకం ఎవరిది అన్నాడు. కైసారుది అన్నారు. అయితే కైసారువి కైసారికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. నేను అంటాను, దేవునివి దేవునికి ఇచ్చే ప్రాసెస్ మనకేంటి? దేవునివి దేవుడు సంపాదించుకోలేడా? ఆయనవి ఆయన తీసుకోలేడా? మనము ఆయనకి ఇవ్వడం ఏంటి? మనమెంతటి వారము ఆయనవి ఆయనకి అప్పచెప్పడానికి? ఆయన అన్నాడు, భూమి నాది, ఆకాశము నాది, వెండి నాది, బంగారం నాది అన్నాడు. నాది అన్నప్పుడు తీసుకో. మేము ఇవ్వడం ఏంటి? మనం ఇవ్వడం ఏంటి?
దేవునికి మనం ఇచ్చేటి వాళ్ళమా, అంతటి వారమా మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతామండి? ఏమన్నా ఇవ్వగలుగుతామా? నోటి మాటలతో అయితే చాలా ఇచ్చేస్తాం, అవునా? నోటి మాటలతో ఏడాది పొట్టేళ్లను, వేలాది పొట్టేళ్లను, రెండోది వేలాది నదులంత విస్తారమైన, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? మాటే కదా. వేలాది నదులంత విస్తార తైలము ప్రభువా నీకు ఇచ్చిన తీరదంటే, సరే ఇచ్చేరా అన్నాడానికి ఏంటి మన పరిస్థితి? సరే ఇచ్చేరా అన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి తెస్తాం? వేలాది నదులంతా అవన్నీ యేసు నామములో తైలముగా మారిపోవునుగా కంటే మారిపోతాయా? అవన్నీ మనం ఇవ్వడం ఏంటండి? ఆయనకి అప్పగించడం ఏంటండి? ఆయన తీసుకోవాలి. మనకెక్కడ శక్తి సరిపోద్ది ఆయన చేతిలో పెట్టడానికి? దేవునివి దేవునికి ఇవ్వండి. అందుకని ఇక్కడ మనకి ఏం అవసరం అంటే యుద్ధం అవసరం. దాన్ని ఏమన్నారంటే యెహోవా యుద్ధం అన్నారు. యెహోవా యుద్ధం ఎవరు చేయాలి? దేవునివి దేవునికి అప్పచెప్పడానికి దేవుని యుద్ధం మనం జరిగించాలి. అందుకని క్రైస్తవుని ఏమన్నారంటే సైనికుడు అన్నారు. యుద్ధ సైనికుడు అన్నారు క్రైస్తవుని. సైనికుడిగా ఉండాలి, పోరాడాలి. అందుకని యుద్ధాయుధాల గురించి కూడా ఎఫెసీ పత్రికలో 6:10 కానించి మనకి యుద్ధాయుధాలు ఉంటాయి. ఎవరితో పోరాడుతున్నామో అక్కడ ఉంటుంది, ఎవరితో యుద్ధం చేస్తున్నామో, ఎవరి మీద జయం కలిగి ఉండాలో, జయం కలిగిన తర్వాత మనకి ఏ బహుమతులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. మరి యుద్ధము ఎవరి కోసం? మన కోసమా? ఆస్తుల కోసమా, అంతస్తుల కోసమా యుద్ధం? చెప్పండి. ఇప్పుడు యాకోబు గర్భంలోనే పెనుగులాడి యుద్ధం చేశాడు అన్నగారితో. దేనికోసం చేశాడు? దేనికోసం యుద్ధం చేశాడండి? ఏమండి వింటున్నారా? నా వైపు చూస్తూ వింటే నాకేదో కొంచెం అదో తృప్తి. మీరు నేలొంక చూడకండి, నా వంక చూడండి. కింద పాతాళం ఉంది, ఏమీ లేదు కింద. స్తోత్రం చెప్పండి. కాబట్టి నా వంక చూస్తూ వినండి. రాసుకునేవారు రాసుకోండి, నా వంక చూసేవారు మాత్రం నా వంక చూడండి. యుద్ధము దేనికోసం? ఈ లోకంలో ఉన్న వాటి కోసమా? దానికోసమైతే మనం దేవుడి దగ్గరికి రావక్కర్లేదు, దేవుడిని అడగక్కర్లేదు, దేవుని సన్నిధిలో గంటలు కూర్చొని ప్రార్థించక్కర్లేదు, ఆరాధించక్కర్లేదు. మన యుద్ధము దేనికోసమంటే పరలోకాన్ని సంపాదించుకోవడం కోసము, క్షయము కాని ధనము కోసము, అక్షయమైన ధనము కోసము మన యుద్ధం చేస్తున్నాం. ఇక్కడ ఈ యుద్ధము ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, పరలోక సంబంధమైన వాటి కోసం యుద్ధం చేస్తున్నాం. ఈ పరలోక సంబంధమైన వాటి కోసం యుద్ధం చేయాలి. రెండు దేవునివి దేవునికి ఇవ్వడం కోసం మన యుద్ధం చేయాలి. దేనికోసం యుద్ధం చేయాలి? దేవునివి దేవునికి ఇవ్వడం కోసం మనం యుద్ధం చేయాలి. ఏమి ఇవ్వాలి దేవునికి అంటే నిన్ను నువ్వే దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు దేవుని వాడవు, నీ ప్రాణాత్మ దేహములు దేవునివి, నీ ప్రాణం ఆయనది, నీ దేహం ఆయనది. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, నీవు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు, నీవు ఎర్రగా అంటాడు పౌలు గారు. కాబట్టి నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, కానీ పాడైపోయావు. దేవుని ఆలయము దొంగల గుహగా మార్చబడింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవునికి ప్రతిష్ఠించడానికి యుద్ధం చేయాలి. ఇందులో కూర్చున్నవాడితో యుద్ధం చేయాలి, మనల్ని అడ్డుకుంటున్నవాడితో యుద్ధం చేయాలి. పాడు చేయించేస్తున్నాడు ఈ ఆలయాన్ని. కొంతమంది డ్రింక్ చేస్తూ పాడు చేసేస్తారు ఈ ఆలయాన్ని, కొంతమంది స్మోక్ చేస్తూ పాడు చేసేస్తారు ఈ ఆలయాన్ని, కొంతమంది అబద్ధాలు ఆడుతూ బూతులు తిడుతూ, కొంతమంది అభిషరిస్తూ, కొంతమంది ఇష్టమైన వారి స్వలాభము కొరకు ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ ఈ ఆలయాన్ని నాశనం చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా వాడి ప్రేరేపణే, ఇందులో కూర్చున్న వాడి ప్రేరేపణే. ఇందులో కూర్చుని వాడు కథలు నడిపిస్తున్నాడు. కాబట్టి వాడితో యుద్ధం చేసి మనము గనక నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, యాకోబు దేనికోసం పెనుగులాడాడు గర్భంలో ఉండి? జ్యేష్ఠత్వం అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా జ్యేష్ఠులకి ఏం చేయాలో తెలుసా? రాజు అనుకోండి, అతను తండ్రి రాజు అనుకోండి, పెద్ద కుమారుడికి సగం రాజ్యం ఇచ్చేయాలి. తర్వాత కింద ఎంతమంది ఉన్నా, పెద్ద కుమారుడి తర్వాత కింద ఎంతమంది ఉన్నా సగం రాజ్యం పంచుకోవాలి. 4 3 5. పెద్దవాడికి జ్యేష్ఠుడికి మాత్రం ఏం చేయాలి? సగం రాజ్యం వాడికి ఇచ్చేయాలి.
జ్యేష్ఠుడికి ఆ హక్కు ఉంది బైబిల్ ప్రకారంగా. కనుమ కింద ఎంతమంది ఉన్నా కూడా సగమే పంచుకోవాలి. సగం వీడికి వెళ్ళిపోతుంది, మిగతా సగం ఎంతమంది ఉన్నా పంచుకోవాలి. ఇది జ్యేష్ఠత్వం. ఇప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు బోల్డ్ అంత ఆస్తి ఉందని, ఆస్తికి నేను జ్యేష్ఠుడికి వెళ్తే సగం నాకు వచ్చేస్తుంది, తర్వాత ఇంకెంతమంది పుట్టినా నా తండ్రికి మిగతా సగం వాళ్ళు పంచుకుంటారన్న ఆలోచనతో పెనుగులాడాడండి. గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు తండ్రికి ఆస్తే ఉందో అప్పులే ఉన్నాయో ఏం తెలుసు వీడికి? తండ్రికి ఆస్తే ఉందో అప్పులే ఉన్నాయో లోపల ఇడినవాడికి వీడికి ఏం తెలుసు? ఏం తెలియదు కదా. మరి ఎందుకు పోరాడాడంటే వాడు చిన్నతనంలోనే యెహోవా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఏం యుద్ధం చేస్తున్నాడు? యెహోవా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు చిన్నతనంలోనే. యాకోబు పెనుగులాడి అన్నగారితో దెబ్బలాడి మరి ముందుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే వాడు ఒప్పుకోకుండా ముందు యాసవ్ వచ్చేసాడు, తర్వాత వాడు మడం పట్టుకుని వీడు వచ్చేసాడు. అయిపోయిందా? యాకోబు మనవడు కూడా సేమ్ అలాగే ఫైటింగ్ చేశాడు గర్భంలో ఉన్నప్పుడు. యోధా కుమారుడు, తామరుకి యోధాకి పుట్టిన పేరేష్. ఈ పేరేష్ ఏం చేశాడో తెలుసా? తామరు గర్భవతి అయి కవల పిల్లలు ఉన్నారు ఆమె గర్భంలో, తామరు గర్భంలో. ఈ కవల పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాడు ఏం చేశాడు? ముందుకు బయటకు వద్దామని చెప్పి చెయ్యి బయటకు ఎట్టాడు. గర్భంలో నుంచి ఇంక డెలివరీ అయ్యే టైంలో చెయ్యి బయటకు ఎట్టాడు. మంత్రసాని ఏం చేసిందంటే, ఇటు బయటకు వచ్చేస్తున్నాడు, ఇటు మొదటివాడు అన్నమాట అని చెప్పేసి వాడి చేతికి ఎర్రదారం కట్టింది. వీడు పెద్దవాడు అని గుర్తుండడానికి ఎర్రదారం కట్టింది మంత్రసాని. ఈలోగా దారం కట్టింది దాకుండి లోనికి వెళ్ళిపోయి మళ్ళీ. ఇదేంటిది? దారం కట్టాక బయటకు వచ్చాడు, మళ్ళీ చెయ్యి లోన కట్టేసాడు అని కాసేపు అలా చూశారు. ఈలోగా ఇంకొకడు వచ్చాడు బయటకు వస్తే అంటుంది, ఓయ్ ముందు ఇంకొకడు వచ్చాడు కదా, చెయ్యి బయటకు ఎట్టాడు కదా, నువ్వు మరల లోపల భేదమాడి వాడితో గొడవపడి నువ్వు వచ్చేవేంటి? అయితే నువ్వు భేదం కల్పించేవాడు అన్నమాట అని చెప్పేసి వాడికి పేరు ఏం పెట్టారు తెలుసా? పేరేస్ అని పేరు పెట్టారు. పేరేస్ అంటే భేదము కల్పించువాడు అని. స్తోత్రం చెప్పండి. వాడికేమో యాకోబు అని పేరు పెట్టారు. ఎందుకు? మోసం చేసి అన్నగారు కాలు పట్టుకుని వచ్చాడు కాబట్టి మోసగాడు అని అర్థం వచ్చేటట్లు యాకోబు అని పేరు పెట్టారు. వీడు భేదముతో బయటకు వచ్చాడు కాబట్టి పేరేష్ అని పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను చెప్తున్న ఈ స్టోరీ 38 అధ్యాయంలో ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని మొత్తం కిందకి చదివితే అధ్యాయం అంతట్లో ఈ పేరేష్ మనకు కనబడతాడు 38 అధ్యాయంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏనండి, ఈ పేరేష్ ఎందుకు గర్భములో ఉండగానే అన్నగారితో పోరాడి అన్నగారు బయటకు వస్తున్నా అని మళ్ళీ వెనక్కిలాగే సీడు బయటకు ఎందుకు వచ్చాడంటే యెహోవా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. పేరేష్ గురించి కూడా పెద్ద సబ్జెక్ట్ చెప్పొచ్చు. మొన్న శుక్రవారం చాలా విషయాలు చెప్పాను పేరేష్ గురించి, కానీ ఇక్కడ క్లుప్తంగా తీసుకుని వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అద్భుతముగా వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి గర్భంలో ఉండగానే దేవుని కొరకు అంటే జ్యేష్ఠత్వము కొరకు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యములో ప్రథమ స్థానం కోరేవారు ఆ జ్యేష్ఠత్వాన్ని కోరతారు. అందుకని ఎబ్రీ పత్రికల 12వ అధ్యాయంలో జ్యేష్ఠుల సంఘములో మన పేరు రాయబడాలట. జ్యేష్ఠుల సంఘం అది పరలోకానికి వెళ్ళే సంఘం పేరేంటి? జ్యేష్ఠుల సంఘం. అది జ్యేష్ఠత్వము పొందుకున్న వారి సంఘం. ఇది యేసు రక్తంలో కడగబడిన వారు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న సంఘం. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? యుద్ధము చేయగలిగిన వారు. అవునే కదా? ఒక మాట చెప్తాను, ఇంటికి పెద్దోడు ఏం చేయాలి? బాధ్యతలు స్వీకరించాలి. తండ్రి తర్వాత వాడిదే బాధ్యతలు స్వీకరించి కుటుంబాన్ని భుజం మీద వేసుకుని కుటుంబ భారం భుజం మీద వేసుకుని నడవాలి జ్యేష్ఠుడు కాబట్టి. అలాగే ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, తండ్రి ఉద్దేశాలను నెరవేరుస్తూ, తండ్రి కోరికలను నెరవేరుస్తూ, తండ్రిని సంతోషపెట్టే రీతిలో జ్యేష్ఠుడిగా పెద్ద కుమారుడిగా సంఘములో చేర్చబడిన నువ్వు ఆయన కొరకు యుద్ధాలు చేయాలి. అందుకని జ్యేష్ఠత్వము దేవుడు ఊరికనే పెట్టలేదు. జ్యేష్ఠత్వము మనం వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో కూర్చుని వెళ్ళిపోతున్నాం. ఆ సియోను కోటను అన్యజనులు ఆక్రమించేశారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు చూడండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 63వ వచనం చూడండి. 63
యెరూషలేములో నివసించిన యెబూషీలను యెరూషలేములో నివసించిన యెబూషీలను యోధా వంశస్థులు తోలివేయలేకపోయారు గనుక చూడండి, యోధా వంశస్థుల వల్ల కూడా కాలేదు, తోలువేయలేకపోయారు. ఆ సియోను కోట మీద వీళ్ళు స్థిరపడిపోయారు. పైగా వాళ్ళు ఎవరు? సియోను కోట మీద ఉన్న వాళ్ళు ఎవరనుకుంటున్నారు? కాపలాదారులు ఎవరో తెలుసా? కాపలాదారులు ఎవరనుకుంటున్నారు? యుద్ధానికి నిలబడి కాపలా, కోట మీద కాపలా ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు. వాళ్ళు జయించలేకపోయారు యూదులు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళని జయించలేకపోయారు యూదులు. వాళ్ళు ఎంత స్థిరపడిపోయారో చూడండి. మరి జాలిపడి వదిలేశారంటారా వాళ్ళని, కుంటోళ్ళని గుడ్డోళ్ళని? వాళ్ళు స్థిరపడిపోయారు. యోధావారు వెళ్ళగొట్టలేకపోయారు. పోనీ ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్ళగొట్టారా? న్యాయాధిపతుల గ్రంథము 1:21 చదవండి. 1:21 న్యాయాధిపతుల గ్రంథము 1:21. యెరూషలేములో నివసించు యెబూషీలను బెన్యామీలు వెళ్ళగొట్టలేదు. యెబూషీలు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించున్నారు. అక్కడేమో యోధావారు, ఇక్కడేమో బెన్యామీలు. వీళ్ళిద్దరూ కలిపి ఒక రాజ్యం అయ్యారు. రాజ్యం రెండుగా చీల్చబడిన తర్వాత ఎవరు? బెన్యామీలు, యోధావారు ఒక రాజ్యం అయ్యారు. రాజ్యము, దావీదు రాజ్యం రెండుగా చీల్చబడిన తర్వాత ఇప్పుడు యోధావారితో బెన్యామీలతో కలిసి నివసిస్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేక వాళ్ళతో పాటు రాజీ పడిపోయి నివసిస్తున్నారండి. సౌలు రాజుగా వచ్చాడు. సౌలు కూడా ఏమీ చేయలేకపోయాడు. యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు. ఆయన కూడా వెళ్ళగొట్టలేకపోయాడు. సౌలు కూడా వెళ్ళగొట్టలేకపోయాడు వాళ్ళని. ఆ తర్వాత హెబ్రోన్లో 7 సంవత్సరాల 5 నెలలు 6 నెలలు దావీదు పరిపాలన చేశాడు హెబ్రోన్లో. తర్వాత యెరూషలేము వచ్చేసాడు. ఇంకా మీకు అర్థమవుతుందా? 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. మొత్తం దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు, హెబ్రోన్లోనేమో 7 సంవత్సరాలు 6 నెలలు పరిపాలన చేశాడు. మొత్తం 40 సంవత్సరాలు లెక్క వస్తుంది అది. అయితే 7 సంవత్సరాలు 6 నెలలు అక్కడ పూర్తయిన తర్వాత యెరూషలేము వచ్చాడు. ఎవరు? దావీదు యెరూషలేము వచ్చి ఆ సియోను కోటను చూస్తున్నాడు. మన మధ్యన వీళ్ళు నివసించడానికి వీళ్ళెవరు? పనికిమాలిన వాళ్ళు, అన్యులు. మనం దేవుని సొత్తు, మనం దేవుని జనాంగం, ఆయన నిబంధన జనులం. ఆయన మనల్ని విమోచించుకున్న జనాంగం మధ్య వీళ్ళెవరు? వీళ్ళు నాకు నచ్చలేదు. పైగా అది దేవుడు కోరుకున్న స్థలం, అది దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు ఇష్టపడుతున్న స్థలం. ఆ స్థలం దేవునికి ఇవ్వాలి అని వాళ్ళతో యుద్ధం చేయడానికి యెరూషలేము ఈ రాజ్యమును సంపాదించుకుని వచ్చేసరికి ఈ సియోను కోట మీద దృష్టి పెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సియోను కోట మీద దృష్టి పెట్టాడు. సియోను కోట మీద దృష్టి పెట్టి ఆ సియోను కోటను పట్టుకోవడానికి వెళ్ళాడు. సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. అప్పటికి ఇంకా సైన్యాధిపతి కూడా లేడు దావీదుకి. మామూలుగా వెళ్తున్నాడు, 7 సంవత్సరాలు అక్కడ వేలాడు. తర్వాత ఇక్కడికి యెరూషలేము వచ్చాడు. అప్పటికి ఇంకా సైన్యాధిపతి ఎన్నుకోలేదు, సైన్యాధిపతి లేడు. అయితే అక్కడ ఉన్న అందరినీ చూస్తున్నాడు. కోట మీద ఎవరున్నారు తెలుసా? సియోను కోట మీద కాపలాకి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఎగిరిపోతారు. కానీ వాళ్ళకి బలం ఉందండి. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అనుకున్నారు? సౌలు కానీ బెన్యామీలు కానీ యోధావారు కానీ ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? చూడండి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు. 19 న్యాయాధిపతుల గ్రంథము 19 నుంచి చదవండి. 1:19 యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనపరథములు చెప్పండి. మైదానమందు నివసిస్తున్న వారికి ఏమున్నాయి? ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. అది కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు వీళ్ళు? వాళ్ళకున్న బలాంగాన్ని చూసి, వాళ్ళకున్న ఇనపరథాల యొక్క బలమును చూసి వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. కానీ వాళ్ళకున్న బలము కన్నా వీళ్ళకున్న బలం ఎంత గొప్పదండి? దేవుడు. అందుకని దేవుడు దావీదు ద్వారా ఎందుకు వెళ్ళగొట్టాడంటే, దావీదు ఎందుకు పూనుకున్నాడంటే, దావీదు ఏమంటాడు తెలుసా? కీర్తన 18లో యెహోవా నా బలమా అంటాడు. దేవుణ్ణి బలముగా స్వీకరించాడు.
చిన్నతనంలోనే బాల్యంలోనే ఎవరూ జయించలేని ఒక యుద్ధ వీరుణ్ణి గొల్యాతుని ఒక చిన్న రాడుతో పడగొట్టి ఆయతన ఖడ్గం చేతే తన శిరస్సును ఛేదించి తీసుకుని వచ్చిన మహావీరుడండి బాల్యంలోనే దావీదు. అంటే దావీదు దేవుణ్ణి బలముగా ధరించుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎంత సమస్య ఉన్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, దాని మీద దృష్టి పెట్టుకుండగా దానికి మించిన దేవుని బలం మీద, దేవుని శక్తి మీద, దేవుని అభిషేకం మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నాడు. వాటన్నిటి మీద విజయం చేకూర్చి నిన్ను విజయ వీరుడుగా నిలబెట్టి నీ పక్షముగా ఒక అద్భుతం చేసి దేవుని సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. వాస్తవమైన మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. దావీదు పూనుకున్నాడు. ఇనపరదాలను చూశాడు, భయపడలేదు దావీదు. వాళ్ళకున్న బలాన్ని చూశాడు, భయపడలేదు. కానీ వాళ్ళ బలహీనతను గుర్తించాడు. ఏంటి వాళ్ళ బలహీనత అంటే, వాళ్ళకి సజీవుడైన దేవుడు లేడు వాళ్ళ వెనకాల. వాళ్ళ పక్షంగా యుద్ధం చేసే దేవుడు లేడు వాళ్ళ పక్షంగా. కానీ మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని ఇతని బలాన్ని, వాళ్ళ బలహీనతని గుర్తించిన వాడు దావీదు. అందుకనే దావీదు సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఆ కుంటోళ్ళు గుడ్డోళ్ళు, ఏ దావీదు, నువ్వెంతటి వీరుడువైనా మా జోలికి రాలేవు, లోపలికి ప్రవేశించలేవు, నువ్వు లోపలికి రాలేవు, నీ వల్ల కాదు, మర్యాదకు వచ్చిన దాన్ని వెళ్ళిపో అంటున్నారు దావీదుని. దావీదు అసలు రోషం కలిగిన వాడు కదా, అవునే కదా. మర్యాదకు వచ్చిన దాన్ని వెళ్ళిపో అంటున్నారు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం కానించి చదువుదాం. 5వ వచనం కానించి. ఎబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. చెప్పండి, ఇప్పుడు ఎబ్రోన్లో ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశాడు. ఓకే, తర్వాత ఎబ్రోన్లో అతని యొక్క రాజ్యం ఉంది. అప్పుడు ఇంకా యెరూషలేములో సౌలు పరిపాలన చేస్తున్నాడు. సౌలు చనిపోయిన తర్వాత అక్కడ నుండి యెరూషలేముకు షిఫ్ట్ చేశాడు తన రాజధాని. అంతకుముందు ఎబ్రోన్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తన రాజధాని ఎక్కడికి వచ్చింది? యెరూషలేము వచ్చేసింది. అంటే సౌలు చచ్చిపోయాడు, ఇంకా సౌలు లేడు, ఇంకా తన రాజ్యాన్ని యెరూషలేముకు షిఫ్ట్ చేసుకున్నాడు. యెరూషలేము వచ్చి 33 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అయితే యెరూషలేము వచ్చిన వెంటనే అతని టార్గెట్ ఏంటో తెలుసా? ఆ యెరూషలేములో ఉన్న సియోను కోటను పట్టుకోవాలా. ఆ సియోను కోటలో అన్యులు ఉన్నారు, ఆ అన్యజనుల్ని వెళ్ళగొట్టి అది దేవునికి సంపాదించి పెట్టాలి. ఎవరికి? దేవునికి సంపాదించి పెట్టాలి సియోను కోట. ఆ సియోను కోట మీదే సొలొమోను మందిరం కట్టాడు. ఆ సియోను కోట మీదే సొలొమోను మందిరం కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్థానం అది, దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు. వెళ్తే ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ దావీదుకు వార్నింగ్ ఇస్తున్నారు, ఏ గో బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో, నువ్వు ఎదురికి రాకు, లోపలికి రాలేవు. పైగా ఇచ్చేవాళ్ళు ఎవరు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు. చదువుదాం చూడండి కిందకి. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇక్కడ కుంటివారు గ్రుడ్డివారును నిన్ను తరిమేస్తారని దావీదుకు వర్తమానం పంపారు. దావీదు అక్కడ ఉన్నాడు. వీళ్ళ నాయకులు ఏమని వర్తమానం పంపారో తెలుసా? నువ్వు రాలేవు లోపలికి, నువ్వు ఒకవేళ వస్తే కుంటివారితోనూ గుడ్డివారితోనూ అవమానపరచబడతావు, వాళ్ళు నిన్ను తోలేస్తారు, ఆ అవమానం నీకు తగదు. దయచేసి నీ మర్యాద నువ్వు కాపాడుకోవడానికి ఆ అవమానం పాలు కాకుండానట్లు వెనక్కి వెళ్ళిపోతే నీ పరువు నువ్వు కాపాడుకున్నవాడు అవుతావు, నీ పరువు నువ్వు దక్కించుకున్నవాడు అవుతావు. లేదంటే గుడ్డివారి చేతిలో ఓడిపోయాడు దావీదు. గొలియాతుని పడగొట్టినవాడు, యుద్ధవీరుడు అని పిలుచుకున్నవాడు, ఎంతో బలవంతుడైన దావీదు గుడ్డివారి చేతిలో కుంటివారి చేతిలో ఓడిపోయాడు అన్నది నీకు అవమానం కదా, వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తున్నారు. దావీదుకి ఒక పక్కన నవ్వు వచ్చింది, ఒక పక్కన రోషము కలిగింది. ఎవడరా ఈ సున్నితి లేని వాళ్ళు మనల్ని బెదిరించడానికి, ఈ సున్నితి లేని వాళ్ళు మనల్ని బెదిరించడానికి, మనకి వార్నింగ్ ఇవ్వడానికి వీళ్ళంతటి వారు? జీవం కలిగిన దేవుని సైన్యం మనం అని సైన్యం వెనక్కి చూశాడు. చూసి అంటున్నాడు, మీలో ఎవరైతే ఈ సియోను కోటను పట్టుకుంటారో, ఈ కోటను పట్టుకుంటారో
వారు నాకు సైన్యాధిపతిగా ఉంటారు కానించి. ఇంకా నాకు సైన్యాధిపతి వాడు, సైన్యాధిపతిగా వాడిని చేస్తాను నేను. ఎవడు పట్టుకుంటాడో పట్టుకోండి కోటను అనగానే ఇతను ఎవరు, దావీదు యొక్క మేనల్లుడు యోవాబు. దావీదు మేనల్లుడు యోవాబు నేను పట్టుకుంటానని ఎదురుకొచ్చాడు. నేను పట్టుకున్నాను, అయితే వెళ్ళి పట్టుకున్నాడు. మొత్తం మీద లోపలికి వెళ్ళి లాక్ తీసాడండి. సైన్యం అంతా ఒక్కసారిగా వెళ్ళి ఆ కుంటివారి గుడ్డు మీద పడ్డది. దావీదు ఆ పట్టణాన్ని పట్టుకుని దావీదు నగరము, దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అక్కడ వచ్చింది దావీదు పట్టణం అని పేరు. అప్పుడు దేవదూత అంటున్నాడు, మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చదవండి కిందకి. యెబూసీయులు దావీదుకు లోపలికి రాలేడని తలంచి నువ్వు వచ్చిన ఎడల చెట్టు గుడ్డివారును కుంటివారును నేను తోలివేస్తురని దావీదుతో అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయవారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదును హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టాను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని దావీదు పురం అని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి. ఏ పురము చెప్పాలి? ఎస్. మీరు ఇదే స్టోరీ మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 4వ వచనం కాడి నుంచి చదివితే అక్కడ సైన్యాధిపతిగా చేసే లెక్క ఉంటుంది. ఒకసారి చదవండి. తర్వాత దావీదును ఇశ్రాయేలులందరూ యెరూషలేము అనబడిన యెబూసీయునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయను వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అవుతాడని దావీదు సెలవేగా సిరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా వెళ్ళి ఆధిపత్యము పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసం చేసినందున దానికి దావీదు పురం అని పేరు కలిగి, అది ఆ కోట యందు దావీదు నివాసం చేసి దానికి తన పేరు పెట్టుకున్నాడండి. దావీదు పట్టణము అని పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ సియోను కోట గురించి దేవుడు ఏం చెప్పాడు? మన మూలవాక్యం ఏంటి? ఇదే కదా నేను కోరుకున్న స్థలము, ఇచ్చటనే నేను ఉండాలనుకుంటున్నాను అంటాడు. చూడండి, యెహోవా సియోనుని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రామ స్థానముగా నుండును, ఇక్కడ నేను నివసించదను అని దేవుడు ఆ స్థలమును చూసి మురిసిపోతున్నాడు. అప్పుడు అంటున్నారట ఎవరు? మోషే, యెహోషువ, కాలేబు, అక్కడున్న వారందరూ కూడా, సౌలు, వీళ్ళందరూ అంటున్నారట, ప్రభువా అది నువ్వు కోరుకున్న స్థలం. అరే రే మాకు తెలియదే, తెలిస్తే అప్పుడే వాళ్ళని ఎల్లగొట్టేది, ఆ కుంటోళ్ళని గుడ్డోళ్ళని, పోన్లే అని వదిలేసాం వాళ్ళని. నువ్వు కోరుకున్న స్థలం అని చెప్తే, నువ్వు నివసించే స్థలం అని చెప్తే మేము ఎల్లగొట్టేద్దాం కదా అన్నారు పరదేశీలో. దావీదు దాకా ఎందుకు, మేమే వెళ్ళగొట్టేద్దాం కదా అని వీళ్ళు అంటుంటే దేవుడు అన్నాడట, నేను మీకు చెప్పలేదు, దావీదుకి చెప్పలేదు, ఈ విషయాన్ని నా మనసులో పెట్టుకున్నాను అన్నాడట. మరి దావీదుకి చెప్పకుండా అది నీకు కావాలని దావీదుకి ఎలా తెలిసింది? నీకు సంపాదించి పెట్టాలని దావీదు ఎలా అనుకున్నాడంటే, అందుకే అంటున్నాడు, అందుకే కదా మరి నేను దావీదు నా హృదయానుచారుడు అనేది. దావీదు నా హృదయానుచారుడయ్యా, నా హృదయంలో ఏముందో, నా హృదయ వాంఛ ఏమిటో, నా కోరిక ఏమిటో, నా ఆలోచన ఏమిటో దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు దేవుని హృదయములోనికి వెళ్ళాడు. మనము దేవుని సన్నిధి దాకా వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. మరి దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తాం? దేవుని చిత్తాన్ని ఏ విధముగా నెరవేరుస్తాం? ఇది యుద్ధము, యెహోవా యుద్ధము. స్తోత్రం చెప్పండి. యెహోవా యుద్ధం అండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే, దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగితే, దేవుని ఆలోచనలు నెరవేర్చగలిగితే నువ్వు దేవుని హృదయానుచారుడి కింద లెక్క. మనము ఏదో వచ్చి మన అవసరాల కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం తప్ప అసలు దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశాలు ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో ఎప్పుడైనా ఒక్క నిమిషం కేటాయించి మనం ఆలోచించామా? ఒక్క నిమిషం దేవుని నిమిత్తం కేటాయించామా మనము? 24 గంటల్లో ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా నువ్వు దేవుని గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే నీ బ్రతికే వేరేలా ఉన్నావు, నీ జీవితమే వేరేలా ఉన్నావు. గొర్రెల కాపరి అయిన దావీదు గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చోవడానికి
దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కాబట్టి. అసలు నీ బ్రతికే వేరేలా ఉన్నావు అలా ఆలోచించడం మొదలు పెడితే. ఇలా ప్రాకులాడవు, చిన్న చిన్న అవసరాల కోసము దేవుని సన్నిధికి వచ్చి ప్రాకులాడవు, కన్నీరు కార్చవు, ఏడవవు, బ్రతిమలాడుకొనవు. నీవే 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా తల్లగా మారిపోదువు. కడగా ఉంటావేటి, తల్లగా మారిపోదువు. ఆలోచించు, ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోతున్నావు, ఏం పోగొట్టుకుంటున్నావు. అశాశ్వతమైన దాన్ని చూసి మురిచిపోతున్నావేమో కానీ శాశ్వతమైన దాన్ని కోల్పోతున్నావు బిడ్డ. యెహోవా యుద్ధం, దావీదు యెహోవా యుద్ధాలు చేస్తాడని ఒక స్త్రీ చెప్పింది తెలుసా? అబీగయీలు అనండి, నాబాలు భార్య. ఓ రోజున నాబాలు సహాయానికే దావీదు పంపించాడు కొంతమందిని సహాయం చేస్తాడని. నాబాలు వారిని అవమానించి పంపించాడు. నాబాలు మీద కోపంతో నాబాలు ఇంట్లో మగవాడు లేకుండా నాశనం చేస్తాం నడండి అని చెప్పేసి బయలుదేరాడు. ఈ విషయాన్ని నాబాలు భార్యకి అబీగయీలుకి పనివాడు చెప్పాడు. దావీదు వస్తున్నాడు, దావీదు సామాన్యుడు కాదు, దావీదు కనుక వచ్చాడంటే మన వంశవృక్షాన్ని వేరులతో సహా పెళ్ళగించేస్తాడు, అందులో డౌట్ లేదు అంటే. ఈలోగా నాబాలు ఏం చేస్తున్నాడంటే తాగి తందనాలు ఆడుతూ సింధులు వేస్తున్నాడు, గానా బజానా పెట్టించుకుని ఇంట్లో. ఈ సమయంలో వీడికి ఏం చెప్పినా ప్రయోజనం లేదని భార్య ఏం చేసిందంటే రకరకాల పిండి వంటలు వండుకుని దావీదు సైన్యం అంతటికీ కూడా దావీదుకి ఆ వస్తువులను, ఆ పిండి వంటలను పట్టుకుని గాడిదకు గంత కట్టి వెళ్తుంది, గాడిద మీద ఎక్కించుకుని ఇవన్నిటినీ కూడా. దావీదు యుద్ధ సైన్యాన్ని తీసుకుని వచ్చేస్తున్నాడు నాబాలు మీదకి దండెత్తి, దండయాత్ర అన్నమాట. నాబాలు మీదకి వచ్చేస్తుంటే వెంటనే గాడిద మించి దిగి అతని పాదాల మీద పడిపోయి, ఈ అబీగయీలు, నీ దాసుని తప్పు నా తప్పుగా భావించి నన్ను క్షమించు, నీ దాసుని క్షమిస్తున్నాను అనుకుని నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించేంత వరకు, నాబాలుని క్షమించేంత వరకు నీ పాదాలు విడిచిపెట్టను. నాబాలు మూర్ఖుడు, అతని పేరే చెప్తుంది కదా మూర్ఖుడని, అతని పేరు దానికి అర్థం కదంటే ఏం పేరు? నాబాలు. నాబాలు అయితే మూర్ఖుడే అంటున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. నాబాలు అయితే మూర్ఖుడే. నాబాలు అంటే మూర్ఖుడని అర్థం, మొండివాడని అర్థం, మొండివాడని అర్థం, మూర్ఖుడని అర్థం నాబాలని. కాబట్టి దయచేసి నన్ను క్షమించి వీటన్నిటిని తీసుకుని నాబాలను విడిచిపెట్టన్నాడు. అప్పుడు వెంటనే ఇతనికి శాంతం వచ్చి ఆమె ఇచ్చిన కానుకలు తీసుకుని నాబాలను విడిచిపెడితే ఆమె ఏమందో తెలుసా? తీయండి, చూపిస్తాను. తీసారా? మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 24 కాడి నుంచి చదువు నాన్న, త్వరగా 24 కాడి నుంచి చదువు. 25లో 24. ఆ ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. అది నాబాలు చేసిన దోషం నాదని ఎంచుము. నీ దాసురాలైన నన్ను మాట్లాడి, నీ దాసురాలైన నన్ను మాట్లాడి, కొంచెంసేపు దయచేసి నన్ను మాట్లాడి. నీ దాసురాలైన నేను, నీ దాసురాలైన నేను చెప్పే మాటలను ఆలకించుము, చెప్పే మాటలను ఆలకించు. నా ఏలినవాడా, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. చూడండి, అతని పేరు అతని గుణములను సూచిస్తున్నది. ఏం పేరు? నాబాలు. నాబాలు అంటే దుష్టుడు. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు. మోటుతనం అతని గుణము, మోటితనము, మొండితనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు, నా ఏలినవాడు పంపించిన పనివారు కనబడలేదు, నాకు కనబడలేదు. దయచేసి నాకు కనబడి ఉంటే వేరేగా ఉన్నావు, కానీ నాబాలు కనిపించారు, అతను అవమానించి పంపించాడు. క్షమించు, నాదనుకో ఈ దోషం, నన్ను క్షమించు. నా ఏలినవాడా, నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట, నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని, నిజమని, యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను, ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను, నీ శత్రువులను, నా ఏలినవాడవైన నీకు, నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక, నాబాలు వలె ఉంటారు గాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు, జాగ్రత్తగా నుండి ఇక్కడ మాట్లాడుతుంది, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ యుద్ధాలు చేస్తున్నాడు దావీదు? తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధాలు చేస్తున్నాడా?
తన కోసం యుద్ధాలు చేస్తున్నాడా? అబిగాయేలు గుర్తించింది. దావీదు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడో అబిగాయేలు గుర్తించింది. ఏమంటున్నాడు తెలుసా? దావీదు, నీ పక్షంగా దేవుడున్నాడయ్యా, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు యెహోవా యుద్ధములు చేయుచున్నావు, యెహోవా కొరకు యుద్ధం చేస్తున్నావు. ఇప్పుడు ఆ సీయోను కోట ఎందుకు పట్టుకున్నాడు? తన పేరు పెట్టుకోవడానికా? తాను కూర్చోవడానికా? కాదు, దేవునికి సంపాదించి పెట్టడానికి, దేవుని కోసం యుద్ధం చేసి ఆ కోటను సంపాదించాడు, రక్తం చిందించాడు దానికోసం. సైన్యం రక్తం చిందించింది దానికోసం, దేవుడికి ఇవ్వడం కోసం, దేవునికి సంపాదించి పెట్టడం కొరకు, దేవునికి ఇవ్వడం కొరకు రక్తం చిందించి యుద్ధం చేశాడండి. యెహోవా యుద్ధం అండి అది. యెహోవా యుద్ధం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు దేన్ని చూసి సహిస్తున్నాడో మనము దాన్ని చూసి సహించాలి. దేవుడు దేన్ని చూసి రోషం తెచ్చుకుంటున్నాడో మనము దాన్ని చూసి రోషం తెచ్చుకోవాలి. దేవునికి పలానదంటే అసహ్యం, నాకును పలానదంటే అసహ్యం. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అది దేవునికి ఇష్టం, నాకు ఇష్టం. దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు, నేను దాన్ని అసహించుకుంటాను. దేవుడు దాన్ని విషయంలో రోషం కలిగి ఉన్నాడు, నేనును రోషం కలిగి ఉన్నాను. దేవుడు దాని విషయంలో పౌరుషం కలిగి ఉన్నాడు, నేనును దాని విషయంలో. ఇది యెహోవా యుద్ధం. ఫినెహాస్ తెలుసా? ఎంతమందికి తెలుసు ఫినెహాస్? ఇంకా నాకు పోగంట టైం ఉంది. ఫినెహాస్ చెప్పండి. ఫినెహాస్ అనండి. ఎస్. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో ఉన్న టైం అది. మోయాబీల దేశానికి వచ్చారు. మోయాబీల దేశానికి వచ్చేసరికి మోయాబీల రాజైన బాలాకు భయం వేసింది ఇతనికి. వీళ్ళు మమ్మల్ని జయించేస్తారు, నాశనం చేసేస్తారు, దేవుడు వీళ్ళకి తోడుకున్నాడని. అప్పుడు ఏం చేశాడంటే బిలాము అనే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు వాళ్ళని శపించడానికి. బిలాము వాళ్ళని క్షపించలేదు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, నువ్వు ఎందుకు శపించలేదు, వాళ్ళని ఆశీర్వదించావు, నేను ఇచ్చిన కానుకలన్నీ నువ్వు తీసుకోవాలి కదా, తీసుకుని వాళ్ళని శపించవచ్చు కదా అంటే, దేవుడు వారికి తోడుకుంటే నేను ఎలా శపిస్తానయ్యా, దేవుడు వారిని శపించలేదు కనుక నేను వారిని క్షపించలేదు, కానీ వారు నాశనమయ్యి దేవుడు వారిని విడిచిపెట్టేసేటట్లు నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, ఒక చిన్న బోధ చేస్తానన్నాడు. చెప్పు అన్నాడు. మోయాబీ స్త్రీలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజల మధ్య పెట్టు. మోయాబీ స్త్రీలు చాలా అందగత్తెలు కదా, ఆ స్త్రీలతో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు. అంతేకాదు మోయాబీ స్త్రీలతో ఒక మాట చెప్పు, వీళ్ళ చేత విగ్రహారాధన చేయించేటట్లు, ఇజ్రాయెల్ ప్రజల చేత విగ్రహారాధన చేయించేటట్లు, విగ్రహార్పితమైనది తినేటట్లు నువ్వు వాళ్ళ చేత చేయించావంటే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు, అప్పుడు మీరు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని చంపేయచ్చు అన్నాడు. మీరు చంపక్కర్లేదు, దేవుడే చంపేస్తాడు, వాళ్ళ దేవుడే చంపేస్తాడు అని చెప్పినప్పుడు ఈ బాలాకి ఇది బాగా నచ్చింది బోధ, రహస్య బోధ అంటాడు ప్రకటన గ్రంథంలో, బిలాము చేసిన రహస్య బోధ. అయితే ఈ బిలాము చెప్పిన ప్రకారంగా మోయాబీ స్త్రీలను ఇజ్రాయెల్ ప్రజల మధ్యకి దింపాడు. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు ఆ మోయాబీ స్త్రీల వలలో పడిపోయి, ఆ మోహంలో పడిపోయి వారిని మోహించి వారు చెప్పింది అలా చేస్తున్నారు. విగ్రహారాధన చేశారు, విగ్రహార్పితమైనది తిన్నారు, తర్వాత వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. దేవుడు ఒక తెగులు పుట్టించాడు. తెగులు పుట్టిస్తే వేల మంది చచ్చిపోతున్నారు. ఆ తెగుల్లో వేల మంది చచ్చిపోతున్నారు. మోషేకి అర్థం కావట్లేదు ఈ తెగులు ఎలా ఆపాలో, అర్థమవుతుందా? అహరోనికి అర్థం కావట్లేదు ఈ తెగులు ఎలా ఆపాలో. పీనో హౌస్లో వేసాడండి, పీనో హౌస్లో వేసి పరిహారం చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఎలా పరిహారం చేశాడో తెలుసా? వ్యభిచారం చేయడానికి వెళ్ళిన లోపలికి మోయాబీ స్త్రీ, ఇజ్రాయెల్ ప్రజలు లోపలికి వెళ్ళి వ్యభిచారం చేస్తూ ఉండగా ఆ డేరాల మధ్యకి వెళ్ళి బల్లుము తీసుకుని వెళ్ళి ఒక్క పోటు పొడిస్తే పైనున్న వాడి నుంచి కింద పడుకున్న స్త్రీ వరకు, కింద పడుకున్న స్త్రీ మీదేమో పైన ఇజ్రాయేలు మగవాడు పడుకుని ఉన్నాడు. ఇలా పడుకుని ఉండగా కింద ఇలా బల్లింతో పొడిస్తే ఆ బల్లి వెళ్ళి మగవాడి కడుపులో నుంచి, వెన్నులో నుంచి కడుపులోకి వెళ్ళి, ఆ కడుపులో నుంచి మోయాబీ స్త్రీ కడుపులోకి వెళ్ళి నేలను దిగిపోయి అలాగ పరిహారం చేస్తే తెగులు ఆగిపోయిందటండి. పీనో హౌస్ చేస్తే తెగులు ఆగిపోయింది. చూడండి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 5వ వచనం కానించి చదువునాన్న.
కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి ఆ, మీలో ప్రతి వాడును ఉమ్, బయల్ఫేరును కలుసుకున్న ఉమ్, తన వంశంలోని వారిని చంపవాలని చెప్పాను. చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ఆ, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఆ, ఏడ్చుచుండిన ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలో ఆ, ఒకడు తన సహోదరుల యొద్దకు ఆ, ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. మిద్యాని స్త్రీని తోడుకొచ్చాడు. చూడండి ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. యాజకుడైన అహరోను మనమడును అహరోను మనవడును ఎలియాజరు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి సమాజం నుండి లేచి సమాజంలో నుంచి లేచి ఈటెను చేతపట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇజ్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. తెగులు ఆగిపోయిందండి. అప్పటి వరకు తెగులు ఇజ్రాయేల్ ప్రజలను చుట్టుముట్టేసింది. ఎంతమంది చచ్చిపోయారు కూడా లెక్క ఉంటుంది అక్కడ. చదువు 24,000 మంది 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. చూసారా, 24,000 మంది చచ్చిపోయారండి. ఆ దుర్మార్గుడు చేసిన బోధ, ఆ బిలాము చేసిన బోధ. 24,000 మంది చచ్చిపోయారు ఆ బోధకి. రహస్య బోధ చేశాడు, పాపపు బోధ చేశాడు. విగ్రహార్పితమైనది తినేటట్లు, వాళ్ళు విగ్రహారాధన చేసేటట్లు, తర్వాత వ్యభిచరించేటట్లు. మిద్యానీయుల స్త్రీలు, మోయాబీ స్త్రీలు వచ్చి అక్కడ చూస్తుంటే భయంకరమైన పాపం చేస్తుంటే 24,000 మంది తెగులు చేత చచ్చిపోయారు. తెగులు పుట్టించాడు దేవుడు. అదే కదా బాలాకు కూడా కావాల్సింది. వెంటనే మోషే ఈ తెగులు ఆగడానికి ఏం చేయాలని చూస్తుంటే ఫీనెహాసులో వేసాడు. అహరోను మనవడు లేచి ఈటి పట్టుకెళ్ళి ఆ స్త్రీని వాడిని ఒక్క పోటు పొడిచేసరికి తెగిలాగిపోయింది అలాగా. అప్పుడు వెంటనే దేవుడు మోషేతో చెప్తాడండి. ఏమని చెప్తుండే 28వ వచనం చూడండి. 20 అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ 8వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞించెను. 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞించెను. యాజకుడైన అహరోను మనమడును, ఈ ఫీనెహాసు గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని చెప్పాలి నేను వారవలేని దానిని తాను వారవలేకపోయినందున ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్ళించెను. ఇప్పుడు చెప్పండి, రోషం, యెహోవా యుద్ధం. దేవుడు ఏది వారవలేకపోతున్నాడు, ఫీనెహాసు కూడా అదే వారవలేకపోతున్నాడు. దేవుడు ఏది సహించలేకపోతున్నాడు, ఫీనెహాసు కూడా అదే సహించలేకపోతున్నాడు. దేవుడికి ఏది ఇష్టం లేదో ఫీనెహాసు కూడా అదే ఇష్టం లేదు. అందుకని నేను వారవలేని దానిని, నేను అసహించుకున్న దాన్ని ఫీనెహాసు కూడా అసహించుకున్నాడు. ఫీనెహాసు కూడా వారవలేకపోయాడు. నా మనస్సు కలిగిన వాడు ఫీనెహాసు, నా ఆలోచన కలిగిన వాడు ఫీనెహాసు, నా యుద్ధము చేసిన వాడు ఫీనెహాసు. స్తోత్రం చెప్పాలి. అదండి దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. దేవుడి మనస్సులా నీ మనస్సు ఉండాలి. ఆయన ఏది అయితే వారవలేకపోతున్నాడో నువ్వు అది వారవకూడదు. ఆయన ఏది ఇష్టపడట్లేదు నువ్వు అది ఇష్టపడకూడదు. ఆయన ఏది ఇష్టపడుతున్నాడో నువ్వు అది ఇష్టపడాలి. ఆయన ఏది అసహించుకుంటున్నాడో నువ్వు అది అసహించుకోవాలి. అది రోషం. నా తండ్రి జీన్స్ అన్నమాట నాలో ఉంటే నేను అలాగే చేస్తాను. దేవుడి జీన్స్ రావాలి నీలోనికి, ఆయన యొక్క రోషం రావాలి నీలోనికి. దేవుడు వారవలేని దాన్ని ఫీనెహాసు కూడా వారవలేకపోయాడట. ఎంత అద్భుతమో కదా. చెప్పండి, ఇలాంటి మనసు కదా మన దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి మనసు ఉంటేనే యెహోవా యుద్ధాలు చేయగలదువు, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలదువు, దేవుని మహిమతో నింపబడగలదువు. ఎంతమందికి అర్థమైంది? ఊరికినే పట్టేసుకున్నాడు దావీదు షియోను కోటని. యోధావారు వెళ్ళగొట్టలేకపోయారు, బెన్యామీలు వెళ్ళగొట్టలేకపోయారు, ఇనపరాధాలను చూసి జడిచిపోయారు, వాళ్ళతో కలిసిపోయారు. కానీ దేవుడు దావీదు మాత్రం వారవలేకపోయాడు. వాళ్ళని చూసి దేవుడు వారవలేకపోతున్నాడు. దావీదు కూడా వారవలేకపోతున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉండడానికి వీల్లేదు. దేవుడికి ఇవ్వాలా. ఎవడో సున్నితి లేనోడు వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి? కుదరదు. దేవుని సైన్యం దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి పోరాడాడు, పట్టుకున్నాడు, దేవునికి ప్రతిష్ఠించేశాడు. అందుకే దావీదు దేవుని హృదయంలో ఉన్నాడు. ఫీనెహాసు దేవుని హృదయంలో ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? వెలుపట ఉన్నావు. క్రీస్తు యేసునందు కాదు, క్రీస్తు వెలుపట ఉన్నావు. క్రీస్తు యేసునందు ఉంటే యెహోవా యుద్ధాలు చేస్తాం. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నా టైం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
చెప్పండి ఇప్పుడు యెహోవా యుద్ధము అనండి. అంటే యెహోవా యుద్ధం అంటే మన పక్షంగా ఆయన చేసేది యెహోవా యుద్ధం కాదు, ఆయన పక్షంగా మనం జరిగించేది యెహోవా యుద్ధం. ఆయన పక్షంగా మనం జరిగించాలి యెహోవా యుద్ధం. అప్పుడు సైన్యము మనం అయితే సైన్యాధిపతిగా ఆయన వస్తాడు. సైన్యాధిపతిగా ఆయన వస్తాడు. పరాక్రమశాలిగా మన ముందు నడుస్తాడు. యుద్ధము చేస్తున్నప్పుడు విజయం మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పని అయినా సరిగ్గా చెయ్యండి. అయ్యా గట్టిగా చెప్పండి. అది యెహోవా యుద్ధములు చేయువారుగా మారిపోవాలి. మనం ఎలా మారాలి? ఆయనకి ఏది ఇష్టం లేదో అది అసహించుకోవడమే. అది నీకు కష్టతరం అవ్వచ్చు. అమ్మో ఇది మానేయాలి, అసహించుకోవాలి. అదే యుద్ధం. అది మానేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలే యుద్ధం. అది మానేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలే యుద్ధం. ఆ యుద్ధంలో దేవుడి సహాయం నీకుండును గాక. అర్థమవుతుందా? ఏమీ లేదండి, మొన్న అలాగే వెళ్ళానండి, కొంచెం నారికి తడాడిపోతే మా ఫ్రెండ్ బలవంతం చేస్తే ఒక చొక్క నోట్లో వేసుకున్నాను. మరి యుద్ధం చేయలేకపోతే ఎలాగా? ఒక్క చొక్క కాదు, అక్కడ బాటిల్ పెట్టినా నువ్వు యుద్ధం చేయాలి. ఆ బాటిల్ నిన్ను ప్రేరేపిస్తున్నా, రారా బాబు ఛానల్ అయిపోయింది, నన్ను తాగరా బాబు, నన్ను తాగరా బాబు అన్నా కూడా నువ్వేం చేయాలి? ఏయ్ కబడ్దార్, యెహోవా నామములో ఈ సీసా నాశించును గాక అనాలి కదా. ఈ సీసా నశించును గాక అనుకుంటున్నా నువ్వేమో నంజు కోసం ఏదో నెతుక్కుంటే ఎట్లాగా? ఆ సీసాను చూసి మసాలా నూరుకుంటే ఎట్లాగా? కుదరదుగా. అది యెహోవా యుద్ధం కాదుగా. దేవుడు నీతో యుద్ధం చేయించడం అంటే అదే. ఏదోని తోటలో అవ్వ ఆదాములు చేయలేకపోయారు ఆ యుద్ధం. వాళ్ళని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా దేవుడు వద్దన్నాడు, దేవుడు దీన్ని ఆశ్రయించుకున్నాడు, దేవుడు చేయొద్దన్నాడు, మేము చెయ్యం అనలేకపోయారు. తిన్నారు, యుద్ధం చేయలేకపోయారు. నీ ముందే ఉంటుంది అది, నువ్వు చేయకూడనిది. అపవాది తీసుకొచ్చి పెడతాడు మరి. కానీ నువ్వు యుద్ధం చెయ్యాలి. నీ మనసు లాగేస్తున్న యుద్ధం చెయ్యాలి. చేసి నిలబడితే నువ్వు విజయం చూసినట్టే. దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఉన్నతమైన స్థాయి వస్తుంది. ఇంకొకటి ఏంటి తెలుసా? నీ కోరికలు సిద్ధింపచేస్తాడు దేవుడు. నీ ఆలోచనలు నెరవేరుస్తాడు దేవుడు. ఉన్నతమైన స్థితే కాదు, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా, గొప్ప పేరు పొందుకునే వ్యక్తిగా మారిపోతాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.